హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో అయితే దొండకాయ వేపుడు ఎలా చేస్తారో అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. అది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. చాలా బాగుంటుంది ఈ దొండకాయ ఫ్రై. రైస్లోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక 1/2 కిలో దొండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. చూసారా, ఈ విధంగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే వేగడం తొందరగా వేగిపోతాయి, అందుకనేసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 4 స్పూన్లన్న ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ దొండకాయలు ముందుగా మనం వేగనివ్వాలి ఆయిల్లో, అందుకనేసి ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ ఇప్పుడు మనం దొండకాయలు అనేది వేసుకోవాలి. అన్ని దొండకాయలు వేసుకోవాలి. లేదంటే కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ కొన్ని వేసుకొని ఎక్కువగా ఉంటే కనుక, ఇక్కడ నాకు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా అన్నీ ఒకేసారి వేసి ఇలాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని కాస్త మనం మీడియంలో పెట్టేసుకొని ఇది కాస్త వేగనివ్వండి దొండకాయలు. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపుకోవాలి. ఇలా కలిపుకునేసి ఇప్పుడు మనము కాస్త మూత పెట్టేసుకుందాం. దొండకాయలు అనేది కాస్త వేగనివ్వాలి. ఇలాగా మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఇలాగా మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపుకోండి. ఎందుకంటే మాడిపోకుండా ఇట్లా కలిపుకుంటా ఉంటే తొందరగా వేగుతాయి అనేసి ఇట్లా మధ్యలో మూత తీసేసి కలిపుకోవాలి. గంటితో ఇలాగా కలిపుకోవాలి. ఇప్పుడు చూసారా, ఈ మాత్రం కొంచెం ఈ విధంగా వేగనివ్వాలి. మనకు దొండకాయ కుడక ఉడికింది లేదా అని కూడా చూసుకోవాలి. దొండకాయ బాగా ఉడికింది, అందులో వేగినాయి కుడక బాగా. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ జీలకర్ర కరివేపాకు ఇంకొంచెం వేగనిచ్చి తర్వాత దొండకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దొండకాయలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి. ఇలాగా ఈ విధంగా గెంటితో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చ దంచుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకుందాం. ఒక 2 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు కారం పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి గెంటితో బాగా కలిపుకోవాలి. ఇలా కొంచెం ఒక 5 నిమిషాలు అలాగా బాగా వేగనివ్వండి. కారం పొడి వేసినాం కదా, కొంచెం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకోవాలి శనగపిండి, మరి ఎక్కువగా వేసుకోకండి. 2 స్పూన్లు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో మనము ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇలాగా ఎండు కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంత బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, లాస్ట్లో ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం తక్కువ అనిపించి మళ్ళీ ఇంకొకసారి సాల్ట్ వేసుకొని ఉప్పు కలిపుకుంటున్నాను. లాస్ట్లో చూసి వేసుకోండి. ఇది ఇంకా మనం దొండకాయ ఫ్రై అయితే ఈ విధంగా ఉంటుంది. దొండకాయ వేపుడు
చూసారా, ఇది ఈ విధంగా చేసుకోవాలి. ఇది నా స్టైల్లో నేను చేసిన దొండకాయ వేపుడు అండి. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ దొండకాయ వేపుడు అనేది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా మీరు లైక్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొత్త వాళ్ళైతే. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మా పల్లెటూరు వంటలు చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.